మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎలా సాధించాలి, ఏ విధంగా సాధించాలి, ఎలాగ ఉన్నత శిఖరాలకు ఎదగాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకంటూ మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని మనం సాధించడం ఎలా అని అద్భుతమైన సబ్జెక్టు మన ముందుకు తీసుకొచ్చిన శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఆయన లేరు అనే మాట కన్నా నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మనందరిలో ఉన్నాడు. పాజిటివ్ థింక్, పాజిటివ్. ఎప్పుడూ మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగి ఉండండి. మీకంటూ మీకు ఒక లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోండి. మీరు కూర్చున్న దగ్గరనే సునాయాసంగా డబ్బుని సంపాదించుకోండి. ఒక దైవపరంగా ఒక జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారు, మన పురాణాల ఆధారంగా ఏం చెప్పారు అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా క్లుప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పిన శ్రీ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు లేరు అన్నమాట 6 తారీఖు రోజు తెలిసింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. ఇంకా మన కంటెంట్ ఏంటంటే, రేపటి నుంచి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఏదైతే చెప్పారో, ఆయన చెప్పింది ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. మీరు అందరూ ఎవరైనా చెప్పుకోండి అనేసి చెప్పిన మహోన్నతమైన వేద ఆయన తెలుగులో దాన్ని తీసుకొని రావడం జరిగింది. అది చూసి నాకంటూ నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సబ్జెక్టుతో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఇది ఎప్పుడో రావాల్సి ఉంది, కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం అంటే, అది వచ్చే విశ్వము ఎప్పటి వరకు అయితే మనల్ని ఏర్పరచుకుంటుందో అప్పటి వరకు మన యొక్క సంకల్పం అనేది మనం ఏది చేయలేమన్నమాట. అది గురువు గారు మరి నా బర్త్డే May 5th తెల్లారే ఆయన లేకపోవడం నిజంగా అది చాలా బాధాకరం. ఇక నుంచి ఓన్ వాయిస్తో ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని స్పష్టంగా మీ అందరికీ సవివరంగా వివరిస్తాను. ప్రతి ఒక్కరూ వీడియోస్ వాచ్ చేయండి. నా గురించి ఏం కాదు, మీ యొక్క కుటుంబాలలో మార్పు వస్తుంది. అంటే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో దాన్ని అనుకున్న విధంగా ఈజీగా సునాయాసంగా సాధించడం జరుగుతుంది. అలాంటి కంటెంట్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. రేపటి నుంచి మన వీడియోలు ఖచ్చితంగా వస్తుంది. Day 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను.